ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ మూఢ విశ్వాసాలు ఉంటాయి. అవి వారి ఆచార వ్యవహారాల బట్టి పాటిస్తారు. అయితే వాటిని కొందరు అంధవిశ్వాసాలని కొట్టిపారేస్తారు. భారతీయులు కొన్ని విషయాలను శకునాలుగా భావిస్తారు. ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నప్పుడు పిల్లి ఎదురు రావడం, అలాగే కొందరికి కళ్ళు అదరడం లేదా బల్లి అరవడం, అద్దం పగిలిపోవడం, ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు వెనుక నుంచి ఎవరైనా పిలవడం, ఇలాంటి వాటిని శకునాలుగా భావిస్తారు. జీవితంలో ఇటువంటి నమ్మకాలు చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. జరగబోయే విషయాలను ముందుగానే వారికి ఎదురైన శకునాలను బట్టి తెలుసుకుంటారు. కొన్నిసార్లు అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. పరిస్థితులను బట్టి మనం కొన్నిసార్లు వాటిని విస్మరించాలి. కొందరు పాలు పొంగితే అపశకునం అంటారు. మరి పాలు పొంగి చిందితే లేదా చెడిపోయినట్లు అనిపిస్తే అది దేనికి సంకేతం అనుకోవాలి? ఇది మంచి శకునంగా భావించవచ్చా లేదా ఏమైనా ముందు హెచ్చరికగా భావించాలా? ఇటువంటి సందేహాలు వస్తుంటాయి చాలా మందికి. అయితే ఈ విషయంలో ఇప్పుడు కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకు గృహప్రవేశ కార్యక్రమంలో మొదటిగా పాలను పొంగించే ఆచారం ఉంది మన హిందువులందరికీ. అందులో భాగంగా ఆ సమయంలో కొన్ని పాలు చిందుతాయి. పాలు తూర్పు వైపు చిందే విధంగా పొంగిస్తారు. గృహప్రవేశ సమయంలో ఇలా చేస్తే ఆ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదని, అదృష్టం, సంపద, శాంతి, ఆరోగ్యంతో పాటు అనుకూలతలు ఏర్పడతాయని చెప్తారు పండితులు. కాబట్టి తూర్పు దిక్కు నుంచి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు, అలాగే అదృష్టాన్ని, అనుకూలతని పొందేందుకు ఈ ఆచారాన్ని పాటిస్తారని వేద పండితులు చెప్తున్నారు. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. కాబట్టి తూర్పు వైపు పాలని చిందిస్తే ఆ ఇంటిలో అన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని ఒక నమ్మకం. పాలు అనేవి సమృద్ధికి, సంపదకు సంకేతం. అలాగే శుద్ధికి ప్రతీకగా పాలు వాడుతూ ఉంటారు. పవిత్రమైన ఆవు పాలకు హిందూ ధర్మంలో ఎంతో ముఖ్య పాత్రను ఇస్తాము. యజ్ఞ యాగాది క్రతువులలో, అలాగే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆవు పాలతో తయారు చేసిన నేతిని మాత్రమే ఉపయోగిస్తారు. పాలు చిందడం అదృష్టానికి, అలాగే సంపదకు చిహ్నంగా భావిస్తారు హిందువులు. అంటే మీరు ఒక రోజుల్లో ధనవంతులు అవుతారని కాదు, కాకపోతే అదృష్టం మీ వెంట ఉందని సంకేతంగా భావించాలని శాస్త్రం చెప్తుంది. మీ ప్రయత్నాలకు తగిన అనుకూలమైన ఫలితం వస్తుందని, కొంత ధనం మీ వద్దకు వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి ఇదొక సూచిక. పాలు పొంగితే డబ్బులు కూడా అలాగే పూర్వకాలపు పెద్దలు చెప్తారు. అలా మీ అవసరాలకు మించిన ధనం మీ వద్దకు వస్తుందని చెప్పడానికి ఇది ఒక మంచి సూచికగా చూడాలని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ పొరపాటున పాలు గనక పొంగితే కంగారు పడకండి. దీనిని శుభ సూచికంగానే భావించండి.